రీసెంట్‌గా అన్నవరం అయితే ఎళ్ళా. ఈ సీన్ గుర్తుండుంటది మీకు. 'సొంతం' సినిమాలో సాంగ్ అది ఇందాక చూపిచ్చిన దగ్గరే షూట్ చేశారు. సో, ఇక్కడి నుంచి రాజమండ్రి అంటే మామూలు దూరం గాదు. ఎక్కడి నుంచో తాడేపల్లిగూడెం అవతల నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. సో, ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జి వరకైతే చేరుకున్నాం. ఇది కొత్త బ్రిడ్జి. ఇక ఎప్పుడూ తీయలేదు కాబట్టి తీయాల్సొచ్చింది మీకు చూపిచ్చాలని. గోదావరి ఫుల్‌గా ఉన్నప్పుడు ఎప్పుడూ చూడలేదు కదా మీరు. సో, ఇదిగో చూడండి. ఎంత ఫుల్‌గా ఉందంటే ఆ రోజు చాలా కష్టంగా అయితే ఉంది. సో, బ్రిడ్జికి ఇంకెంతో లేదు. ఒక 1 మీటర్ ఉండుంటది నాకు తెలిసి అయితే. బ్యాలెన్స్‌లో అయితే ఎళ్తుంది. సో, నెక్స్ట్ డే కూడా ఎళ్ళాం. బట్ మీకు అటువైపు కూడా చూసుకుంటే అటు పాత బ్రిడ్జి, ఇటేమో మామూలు మీకు గోదావరి, భద్రాచలం నుంచి వస్తూ ఉంటది కదా! సో, ఇది ఫుల్‌గా ఉన్నప్పుడైతే మీరు చూడలేదనే తీశాను నేనైతే. సో, ఇదిగో అటు సైడు మన పాత బ్రిడ్జి అనమాట. అదే కొంచెం చూసారా ఎంత ఎత్తుగా ఉందో, అంత ఫుల్ ఉంది గోదావరి అయితే. సో, ఇంత ఫుల్‌లో కూడా సాహసం చేసి ఎందుకెళ్ళాల్సి వస్తుందంటే చిన్న పని మీద అయితే ఎళ్ళాం. సో, ఇక పని చూసుకొని రిటర్న్ అవుదాం అనుకునేసరికి ఇంకా ఈ బ్రిడ్జి దాటడానికే చాలా టైం పట్టింది మాకు. ఇంకా బ్రిడ్జి ఇది మీకు ఈ గోదావరి ఇదైతే మీకు మధ్య మధ్యలో దిమ్మలు కనిపిస్తాయి. లంకల్లాగా కొన్ని కనిపిస్తాయి. అక్కడ ఇదిగో ఇలాంటి చెట్లున్నాయి. సర్వే చెట్లు అంటారు వీటిని. సో, ముఖ్యంగా ఇవి సముద్రం దగ్గర అయితే ఉంటాయి. బట్ ఇలా నదుల మధ్యలో ఇలాంటి లంకలైతే ఉంటాయి. ఇక్కడ గేదెలు కూడా ఉంటాయి. మీకు కనిపిస్తుందో లేదో అయితే నాకు తెలీదు గానీ, లోపల మనుషులు అండ్ గేదెలు కూడా ఉన్నాయి. ఇది మొత్తం మనం గోదావరి దాటల. మనం ఇంకా బ్రిడ్జిలోనే ఉన్నాం మధ్యలో. సో, ఇక ఈ బ్రిడ్జికి మనకి ఇటు పక్క గోదావరి, ఇటు పక్క గోదావరి, మధ్యలో ఈ పాయ. ఈ పాయ ఏంటంటే కొంతమంది ఇక్కడ లంకవాసులు అయితే నివసిస్తారు. అదిగో చూసుకోవచ్చు. మీకు ఒక పడవ కూడా వెళ్తుంది అక్కడ. సో, ఆ పడవ వాళ్ళు అక్కడ చేరుకున్న గేదెలేంటి అవేంటి మేపుతుంటారు. అదేమో పేపర్ ఫ్యాక్టరీ. సో, ఇంక ఇది ఇక్కడ చూసారా జనాలున్నారు. సో, ఇక్కడే ఉంటారు అదిగో. పడవ అయితే అలాగ తీసుకుని వెళ్తున్నారు. బ్రిడ్జి మీద యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆగి తీయాల్సొచ్చింది. సో, పడవ వేసుకుని వెళ్తున్నారు. మీరు కనిపిస్తుందా? సో, అలాగ లంకలకైతే వెళ్తారు. ఇక అక్కడి నుంచి అన్నవరం రోడ్డుకైతే స్టార్ట్ అయిపోయాం. సో, ఆ రోజు మబ్బు చాలా ఎక్కువ ఉంది. సో, అందుకే అక్కడ మీకు వర్షం పడుతుంది. కనిపిస్తుందో లేదో. ఆ క్లౌడ్స్ ఉన్నాయి కదా! డౌన్‌కి అయితే వర్షం పడుతుంది. అది మా లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. బట్ మేము అటే వెళ్ళాలి. లాంగ్ కదా! బట్ మేము వెళ్ళేసరికి అయితే వర్షం అయితే లేదు. పడి ఆగిపోయింది. సో, ఇంకా మేము ఇలా దాటుకుంటా హైవే అంట ఈ పచ్చని పొలాలు తీసుకుంటూ వెళ్తున్నా. సో, ఇక్కడ మీకు ఈ పాత బ్రిడ్జి కనిపిస్తుంది కదా! అది ఎప్పుడుదో అనుకుంటా నాకు తెలిసి. సో, ఈ బ్రిడ్జి నాకు వింతగా విచిత్రంగా ఉంది. మీకు సర్ప్రైజ్ ఇచ్చేది ఫ్రంట్ ఉంది. సో, అదేంటంటే అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో, అది చాలా బాగుంది విగ్రహం, స్టాచ్యూ అయితే. లాంగ్ సైడ్ నుంచి కూడా మంచి కలర్ఫుల్గా మనకు కనపడుతుంది. అది ఎర్రవరం అంట ఊరొచ్చి. సో, ఆ ఊరు హైవే బార్ అంటూనే ఉంది. బట్ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. షార్ట్ వీడియోలో కూడా చూసుంటారు. సో, అప్పుడే పెడదాం అనుకున్నా కానీ వీడియో కుదరలేదు. చాలా టైం అయితే పట్టేసింది. సో, హైవే వార్న్ అయితే మస్తు ఉంది అబ్బా ఆ బొమ్మ అయితే. సో, ఎవరు పెట్టారో కానీ బాగా పెట్టారు. సో, ఆ తర్వాత ఇంకా అలాగ ప్రయాణం సాగుతూనే ఉంది. ఇక మ్యాక్సిమం ఒక 3.5 అవర్స్ అయితే పట్టింది అలా బైక్ మీద. ఇంకో స్టాచ్యూ కూడా కనిపించింది. ఆ స్టాచ్యూ అయితే యూత్ ఐకానిక్ స్టార్ ఎవరో కాదు, మన స్వామి వివేకానంద గారి విగ్రహం అయితే ఉంది. సో, దాన్ని కూడా తీసా. ఇది కూడా సంథింగ్ దగ్గరున్న కొంచెం మేము దాటిన ఊర్ల దగ్గరే ఉన్నాయి ఇవన్నీ. హైవే వర్నంట పెద్ద పెద్ద స్టాచ్యూలు అయితే చాలా బాగున్నాయి. సో, ఇక అన్నవరం చూసుకున్నారు కదా బోర్డు. ఇది డేంజర్ జోన్ అంట. బట్ మనకి డేంజర్ ఏమీ అనిపించలేదు కానీ వెళ్తూ ఉంటుంటే అలాగే అర్థమైపోయింది. మనం సేఫ్గా డ్రైవ్ చేస్తే ఏది డేంజర్ జోన్ కాదు. మనం సేఫ్ ఎప్పుడైతే దాటుతామో అప్పుడే డేంజర్ జోన్. సో, ఎవరైనా అంతే. సో, ఈ స్టాచ్యూ చూడండి ఎంత తరగుందో. కొండ మీద అయితే ఉంది స్టాచ్యూ. చాలా అయితే చాలా బాగుంది. సో, ఈ రోడ్లో ఇది ఇక్కడ ఒక స్వామి వివేకానందదే అది ఆశ్రమం కూడా కొంచెం బాగుంది. సో, అందుకే తీసా. ఇంకెళ్ళేటప్పుడు కూడా తీసాను. అదేంటంటే ఇక అక్కడ పని ముగించుకొని ఇంకా తిరిగి ఇంటి ముఖం అయితే స్టార్ట్ చేసాం. ఇంటికి వచ్చేసరికి దాదాపుగా 10 అయిపోయింది. సో, మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 10 అయింది. ఇక డైరెక్ట్ హైవేనే. సో, అందు గురించి. సో, వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, మీకు బోర్ కొట్టలేదు అనిపిస్తుంది నాకైతే.
సో మీకోసం అయితే నేను తీయాల్సి వచ్చింది వీడియో. అంటే నా సబ్స్క్రైబర్స్ చూస్తే బాగుంటుందని అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను చాలా మటుకు. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.